ఎవ్వరు వీరెవరు, ఎవరికి వరుసకు ఏమవరు, అయినా అందరి బంధువులు. జయ హో జనతా. ఒక్కరు కాదు ఏడుగురు, దేవుడు పంపిన సైనికులు, సాయం చేసే సాయుధులు. జయ హో జనతా. ఒక 87 కార్యక్రమాలు, అంటే 87 ఆర్థిక సహాయాలు మరియు సామాజిక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ఈసీ సభ్యులు వాళ్ళ డెడికేషన్ తోటి పనిచేయడం వల్ల, ప్రతి ఒక్క సభ్యుడు కూడా డెడికేషన్ తోటి టైం ఇవ్వడం వల్లనే ఈరోజు ఇప్పటి వరకు 3 సంవత్సరాల వరకు విజయవంతంగా మనం కొనసాగిస్తున్నాం. సో మునుముందు కూడా ఈ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగుతూ మిత్ర ఫౌండేషన్ ఒక సేవ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే ఒక నినాదంతో మనం స్టార్ట్ చేసినాం. అంటే మనం జనాలకు సేవ చేస్తూ దాని ద్వారా మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందాలనేది నా ఆలోచన. చిట్టి మెంబర్స్ ఎక్కువ ఎంచుకొని కొంచెం అంటే బాగుంటుందని ఆలోచన. ఎందుకంటే ఫండింగ్ మనకు ఎక్కువ వస్తే మనది కూడా ఇంకో ప్రోగ్రామ్స్ 2-3 ప్రోగ్రామ్స్ ఎక్స్ట్రా చేయొచ్చు. లేకపోతే ఇచ్చేది ఇంకొక 2 ఎక్స్ట్రా ఇస్తే మనకు కూడా ఎక్కువ ప్రోగ్రామ్స్ అవుతాయి. మళ్ళీ తర్వాత అవతల కూడా మనకు తెలుసా అని ఆలోచన. అంతే మంచిదే. ఇది కూడా దీని గురించి కూడా దీన్ని నిర్వహించడం అనేది చాలా పెద్ద టాస్క్. అంటే ఫస్ట్ 2 years నేను అండ్ శ్రీకాంత్ అన్న మేమే కష్టపడి రన్ చేసినాం. ఆ తర్వాత రాబోయ్ ఒక్కడే ఒంటి చేతితో దాన్ని నడిపిస్తున్నాడు. నానా కష్టాలు పడుతున్నాడు కానీ సక్సెస్ఫుల్ గా దాన్ని కంప్లీట్ చేసిండు. సో రాబోయ్ నీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పవచ్చు. వీళ్ళు ఇచ్చే 5,000 వాళ్ళకి యూజ్ అవుతాయా లేదా, మనం కరెక్ట్ ఎలిజిబుల్ పర్సన్కే ఇస్తున్నామా, వాళ్ళు దీన్ని చదువుకే వాడతారా వైద్యానికే వాడతారా అని కనుక్కొని ఇస్తారు అని చెప్పేసి మనకి ఎవరు పడితే వాళ్ళ అప్లికేషన్లు కూడా ఇస్తలేదు. సీరియస్ గా నిజంగానే అవసరం ఉంది అనే వాళ్ళే ఇస్తున్నారు. ఫౌండేషన్ ని సక్సెస్ఫుల్ గా నడిపిన రసూల్ గారికి మరియు వారి ఈసీ బాడీ సభ్యులకు సక్సెస్ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పటి వరకు మనకు ఒక బ్యాడ్ నేమ్ కానీ ఒక రూమర్ కానీ లేకుండా సక్సెస్ఫుల్లీ సెలబ్రేట్ చేసుకున్నాం. జస్ట్ మిత్ర వచ్చింది ఎందుకంటే మనం జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం మన వంతు సహాయం చేద్దాం కదా అని వచ్చాము అంతే. మిత్ర ఫౌండేషన్ వాళ్ళు నిజాయితీగా కల్వకుర్తిలో ఎవరికి ఆపద వచ్చినా కూడా సేవ చేస్తారు అనే విషయం అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కానీ సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయింది. దానికి ఉదాహరణగా ఇప్పుడు మనం ఈ రిసార్ట్ గురించి కావాలి అని చెప్పేసి అన్నకు ఫోన్ చేసినప్పుడు మీకు తప్పకుండా ఇస్తాను, నేను మీ అందరినీ నేను కలవాలనుకుంటున్నా అని అన్న నాతో చెప్పిండు. మీ సభ్యులందరినీ కూడా కలవాలని చెప్పిండు. 24-25 సంవత్సరాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసిన మిత్రబాడి సభ్యులను ఫస్ట్ మనం సన్మానించుకుందాం. విజయవంతంగా కష్టకాలంలో కూడా మిత్ర ఫౌండేషన్ కి మంచి పేరు తేవడానికి ఎంతో కష్టపడ్డ బాడీ వీరందరికీ చప్పట్లతో మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరిని సన్మానించాల్సిందిగా కల్వకుర్తి వాళ్ళు కాకుండా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం.
బాధ్యతలు ఏంటివి దానికి ఇక్కడే నేను సంతకం చేసి మీ అందరి ముందు అడ్వైజరీ కమిటీ సభ్యునిగా నా బాధ్యతలు మరియు విధులను పూర్తిగా చదివి అర్థం చేసుకొని వాటిని నిజాయితీగా పాటించేందుకు అంగీకరిస్తున్నాను. నేను ప్రధాన కమిటీకి సలహాలు, సూచనలు, మార్గదర్శకాలు మాత్రమే ఇస్తాను. నాకు నాన్ ఓటింగ్ రైట్స్ మాత్రమే ఉన్నాయని, తీర్మానాలు చేయుటలో హక్కు లేదని అంగీకరిస్తున్నాను. దాని పేరు స్టాచ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్. అంటే ఈ స్టాచ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్ గురించి మీకు అంటే తెలుసు, కానీ పూర్తిగా చెప్పాలనేది ఒక నా ఉద్దేశం. ఈ స్టాచ్యూస్ ఆఫ్ సాక్రిఫైస్ ఏం చేస్తుందంటే మన భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన వీరులను ఈ సమాజం మర్చిపోతుంది, విద్యార్థులు మర్చిపోతున్నారు. సో ఈ చరిత్రను మర్చిపోవడం మంచి విషయం కాదనే ఒక ఆలోచనతోటి ఈ స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలు ప్రతి గ్రామంలో మిత్రా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుంది.